నేడు ఢిల్లీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఏతర పార్టీలకు కనువిప్పు కలగాలి. బీజేపీ లాంటి ఒక మతోన్మాద పార్టీ భారతదేశంలో లౌకికవాదానికి సామాజిక న్యాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పార్టీ అధికారం రావడానికి ప్రధాన కారణం బీజేపీ ఇతర పార్టీల మధ్య సయోధ్య లేకపోవటం, వారు పరస్పరం కలహాలతో కొనసాగుతున్నట్లు ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థల్ని ఆయుధాలుగా ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీలపై ఆ ఆయుధాలను ఉపయోగించి భయపెట్టి వారందరూ ఐక్యంగా ఉద్యమించడానికి, ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేని పరిస్థితిని కల్పించటం. ఎంఐఎం పార్టీని ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లో పోటీ చేయించి అక్కడున్న ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడకుండా, బీజేపీ ఇతర పార్టీలకు పడకుండా ఎంఐకి మాత్రమే పడి వారు డిపాజిట్లు కోల్పోయినా పర్వాలేదు, కాంగ్రెసు ఇతర పార్టీలు ఆ మెజార్టీ రాకుండా ఉండటానికి ఉపయోగించడం జరిగింది. ఎంఐఎంని ఒక సాధనంగా, ఒక అస్త్రంగా వాడటం జరిగింది. మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం కొన్ని స్థానాల్లో నుంచొని ముస్లిం ఓట్లు ఆప్కి పడకుండా, ఆమ్ ఆద్మీ పార్టీకి పడకుండా ఎంఐఎంకి పడేట్టుగా చూడగలిగారు. భారతదేశంలో అత్యధిక కార్పొరేట్ సంస్థలు, విపరీతంగా వేలాది కోట్ల రూపాయలు మోసం చేస్తున్న కార్పొరేట్ సంస్థలు, ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి సంస్థలు బీజేపీకి అండగా ఉంటూ వారి ప్రయోజనాలను కాపాడుతూ ఎన్నికల్లో వారికి కావలసిన లబ్ధి చేకూరుస్తూ వ్యాపారంలో వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకునే పరిస్థితిని ఒకవైపు చూస్తున్నాం. మరొకవైపు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి, అద్వానీ లాంటి నేతలున్న పార్టీ కాదు. ఈరోజు మోడీ, అమిత్ షాల యొక్క నేతృత్వంలో జరుగుతున్న పార్టీ. భారతదేశంలో వేలాది కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి వేలాది కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఉండి అలాంటి అనేక మందిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని వారికి రక్షణ కవచంగా ఉంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తన వాట్సాప్ యూనివర్సిటీలో గాంధీజీని, నెహ్రూల్ని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తూ దేశద్రోహులను మాత్రం పార్టీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ వారిని, వారి ఉప ముఖ్యమంత్రి సిసోడియాని అరెస్ట్ చేయించి జైల్లో ఉంచి, అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్మెంటు, నేను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోను, విడిగా పోటీ చేస్తానని. అనంతరం ఇచ్చిన స్టేట్మెంటు, ఢిల్లీ ఎన్నికల్లో నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనని. ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి, కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రావడానికి గల సంబంధాన్ని కూడా మనం పరిశీలించాలి. అదేవిధంగా 2019లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా విడిగా పోటీ చేయించి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఆనాడు బీజేపీ దోహదపడింది. 2024లో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి 53 రోజులు జైల్లో ఉంచి భయపెట్టి జనసేనతో, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని కల్పించి తద్వారా ఎన్డీఏ కూటమి అధికారం రావడానికి ఉపయోగించారు. జనచైతన్యవేదిక అధ్యక్షుడిగా నా అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కోసం సిబిఐని, ఈడీని, ఐటీని విపరీతంగా వాడుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అవినీతిపరులైన ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ వారి యొక్క అస్త్రాలకు భయపడి, వారి యొక్క ఆయుధాలకు భయపడి వారు చెప్తున్నట్టుగా నడుస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మనం పోట్లాడుకుంటూ ఉంటే, మనం ఘర్షణ పడుతూ ఉంటే బీజేపీ బలపడుతుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అందరూ ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీని ఈ దేశంలో గెలవకుండా చేయాలంటే వీళ్ళ మధ్య ఐక్యత అవసరం. ఢిల్లీ ఎన్నికలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే తప్పనిసరిగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొంది. ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టి ప్రతిపక్షాల మధ్య అనైక్యతను సృష్టించి తద్వారా పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి బీజేపీ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 30% మాత్రమే ఓటు ఉన్న బీజేపీ ఈరోజు అధికారంలో కొనసాగుతున్న పరిస్థితి. అది మహారాష్ట్ర తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ప్రాంతీయ పార్టీలకి ఒక పార్టీకి మద్దతు ఇస్తూ మరొక పార్టీని అణగదొక్కుతూ తద్వారా అధికారంలో కొనసాగుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి మారాలి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. విభిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతి, ఆచారాలు ఉన్న దేశం. ఇలాంటి దేశంలో ఒక మతోన్మాది ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చే పార్టీ ఈ దేశం యొక్క సమైక్య స్ఫూర్తిని కాపాడలేదు. ఈరోజు యూనివర్సిటీల మీద ఆధిపత్యం కోసం యూజీసీలో నిబంధనలు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జమిలీ ఎన్నికల ద్వారా ఒక కేంద్రీకృత ధోరణి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ఐక్యంగా ముందుకు పోవడానికి కృషి చేయాలి. ఢిల్లీ ఎన్నికల్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను.